ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మునీష్ని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం హైదరాబాద్లో ఆమెను సత్కరించారు. అనంతరం తిరుపతి ప్రసాదంను ఆమెకు అందజేశారు. జిల్లా రాజకీయాల గురించి చర్చించారు. ప్రేమ్సాగర్ రావుతో పాటు మాజీ ఎంపీ మధు యాష్కి కూడా దీపాదాస్ను కలిసిన వారిలో ఉన్నారు. అయోధ్యలో ఈ నెల 22వ తేదీన శ్రీరాముని మందిరం ప్రారంభోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని మంచిర్యాలలో అక్షింతల శోభయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. మంగళవారం సాయంత్రం శ్రీ విశ్వనాథ ఆలయం నుంచి శ్రీరాముని చిత్రపటంతో అక్షింతల శోభయాత్ర ఆరంభమైంది. మహిళల కోలాటం జై శ్రీరామ్ నామస్మరణతో మంచిర్యాల ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ప్రధాన వీధుల గుండా శోభయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథరావు, విశ్వ హిందూ పరిషత్ సంఘటనా మంత్రి ఆదిరెడ్డి మాట్లాడుతూ హిందువుల చిరకాల కోరిక నెరవేరే సమయం ఆసన్నమైందన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తి చేసుకుని 22వ తేదీన ప్రారంభం కాబోతున్న శుభతరుణంలో ప్రతి హిందువు తమ ప్రాంతం ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయాలని కోరారు. జై శ్రీరామ్. ఈరోజు మంచిర్యాల పట్టణం లోపల అయోధ్య నుంచి పూజింపబడిన అక్షంతలు గ్రామానికి చేరేటువంటి విధంగా ఈ యొక్క జిల్లా సంయోజన సమితి సంయోజకు శ్రీ రమేష్ గారు, నగర సంయోజకు శర్మ గారు విశేషమైన ఒక యోజనలో నగరం లోపల గడప గడపకి అక్షంతలు పంపిణీ అన్ని గడపలకు వస్తాయి. ఎవరు కూడా అక్షంతల గురించి ఎదురు చూడడానికి అవసరం లేదు. ఎందుకంటే అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలు అతి పవిత్రమైనటువంటివి. మనకు మృగముద్రలో అన్ని ఇంటికి వస్తాయి. కాబట్టి ఈరోజు నుంచి మొదలుకొని మన నగరం లోపల నిన్ననే ప్రారంభమైంది. ఈరోజు భారీ ఊరేగింపుతో అశేషమైన ఒక భక్తజనం మధ్యలో శ్రీరాముని యొక్క కలశం ఊరేగింపు జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని హిందువులందరూ దిగ్విజయం చేయాలని 1 నుంచి 15 వరకు అక్షంతలు పంపిణీ కార్యక్రమం గడప గడపకి, ఆ తర్వాత 15 నుంచి 21వ తేదీ వరకు మన యొక్క దేవాలయాల యొక్క అలంకరణ, 22వ తేదీ నాడు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మనమందరం కూడా దేవాలయకు కుటుంబ సమేతంగా వెళ్ళి ఆ యొక్క రామ భజన, అదే రామ కీర్తన, అదేవిధంగా హనుమాన్ చాలీసా చదివి మనందరం కూడా 12:30 గంటలకి అయోధ్యలో
ఏదైతే భవ్యమైన ఒక దివ్యమైన ఒక మందిరానికి ఒక భవ్యమైన ఒక ముహూర్తం లోపల ప్రాణప్రతిష్ఠ జరగబోతుంది. ఆ ప్రాణప్రతిష్ఠ తర్వాత మనం తీర్థ ప్రసాదాలు తీసుకొని సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత 5 దీపాలను మనం వెలిగించాలి. కాబట్టి 5 అట్లా ఇంటి ముందర ఎన్ని దీపాలైనా మనం వెలిగించుకోవచ్చు. ఇంటికి విద్యుత్ దీపాలు కూడా వేసుకోవచ్చు మనం. ఆ విధంగా మొత్తం మన యొక్క భారతదేశం అంతా కూడా ఉదయం నుంచి రామమయం కావాలి. సాయంత్రం కాగానే దీపోత్సవ కార్యక్రమం దీపాలతో భారతదేశం అంతా దిగ్విజయంగా వెలగాలి. ప్రపంచానికి వెలుగును నింపాలి. ఆ ప్రపంచమంతా ఈరోజు అందరి హిందువులు కూడా ఈ పనిలో ఉన్నారు. కాబట్టి మనమందరం కూడా ఈ యొక్క రాముని యొక్క అక్షంతలు మనందరము స్వీకరించి ఆ యొక్క ప్రతిష్టాపన రోజున మనమందరం కూడా మన జీవితాలను ప్రదాత్యము చేసుకునే విధంగా ఆ రాముని పాత్రకు కుపాత్రులు కావాలని చెప్పేసి కోరుతూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. అయోధ్య శ్రీరామ క్షేత్ర తీర్థ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు మంచిర్యాల పట్టణంలో వైభవంగా శోభాయాత్ర నిర్వహించడం జరిగింది. ఈ శోభాయాత్రల పెద్ద ఎత్తున మహిళలు, యువకులు, హిందూ బంధువులందరూ కూడా పాల్గొన్నారు. ఇదే కార్యక్రమాన్ని మంచిర్యాల జిల్లాలో ఉన్న ప్రతి దేవాలయంలో కూడా ఇదే కార్యక్రమాన్ని ఇంకా వైభవంగా శోభాయాత్ర నిర్వహించాలి. హిందూ సమాజం అంతా కూడా గర్వపడాల్సిన రోజు వచ్చింది. 500 సంవత్సరాల నుంచి ఏదైతే పోరాటం చేస్తున్నారో ఆ పోరాట ఫలితంగా అయోధ్యలో జనవరి 22న ఏదైతే భవ్యమైన రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఈ 20 రోజులు మంచిర్యాల జిల్లాలో ప్రతి గ్రామంలో ప్రతి హిందూ కుటుంబం కూడా పెద్ద ఎత్తున దీన్ని మనం గర్వంగా నిర్వహించుకోవాలి. శోభాయాత్రలు, అక్షిత పంపిణీ కార్యక్రమాలు, అదేవిధంగా శ్రీరామచంద్రునికి సంబంధించిన రామాలయాలు, వివిధ ఆలయాల్లో భజన కార్యక్రమాలు కూడా అందరూ కూడా పెద్ద ఎత్తున నిర్వహించుకోవాలని మంచిర్యాల జిల్లా హిందూ బంధువులందరినీ కూడా కోరుతున్నాను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మంచిర్యాల పట్టణంలోని విశ్వనాథ్ ఆలయంలో నిర్వహించిన ఆలయ కమిటీ చైర్మన్ గారికి, ఆలయ కమిటీ సభ్యులకు, విశ్వనాథ్ శర్మ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. మంచిర్యాలలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 193వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. సావిత్రిబాయి ఉపాధ్యాయురాలు కావడంతో 40 మంది ఉపాధ్యాయులను సన్మానించారు. అనంతరం ఉపాధ్యాయురాలు పత్తి శాంకరి మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే ఎంతో ఆదర్శవంతురాలని కొనియాడారు. అందరికీ విద్య అందాలని పరితపించారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రమౌళి, ఇతర బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఒక పాఠశాలను స్థాపించడం జరిగింది. మరి కేవలం ఈరోజు ఈ వేదిక మీద ఉన్న పెద్దలకి సాదర స్వాగతం. మరి ఇలాంటి కార్యక్రమం మేడం వరలక్ష్మి గారు, పల్లవి గారు ఎవరున్నారు? పల్లవి గారు మాక్సిమం 10 minutes అండి, అంతే. దయచేసి ఎవరు కూడా వెళ్ళిపోకండి. ఓకే. ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాదల శ్రీనివాస్ గౌడ్ గారి ఆదేశాల మేరకు జనవరి 3న సావిత్రిబాయి పూలే గారి జయంతిని పురస్కరించుకొని జిల్లాలో అత్యుత్తమ సేవలు అందిస్తున్నటువంటి 20 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు, 20 మంది ప్రైవేటు ఉపాధ్యాయులకు వివిధ మండలాల నుండి వారిని తీసుకొని ఈరోజు వారిని సన్మానించడం జరిగింది. ఆ రోజు అణగారిన వర్గాల నుండి అభ్యున్నతి కోసమై పాటుపడినటువంటి వ్యక్తి సావిత్రిబాయి పూలే గారు. ఆ రోజు వారు చదువును నేర్పుతూ వారు పడ్డటువంటి అవమానాలను భరిస్తూ చదువు నేర్పే దిశగా వారు ముందుకు సాగినారు. ఈరోజు వారిని స్మరించుకుంటూ ఈరోజు కూడా ఉన్నటువంటి సామాజిక అవకతవకలను దృష్టిలో పెట్టుకొని ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు కూడా ఉన్నటువంటి ఈ మహిళామూర్తులను సన్మానించుకోవడము మేము చాలా గొప్పగా అనుకుంటున్నాము. ఈరోజు జనవరి 3ను పురస్కరించుకొని అమ్మ సావిత్రిబాయి పూలే జన్మదినం సందర్భంగా జాతీయ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్
అధ్యక్షులు ఉదారి చంద్రమోహన్ గారు మరియు కార్యవర్గ సభ్యులందరూ కలిసి ఒక మంచి కార్యక్రమాన్ని రూపొందించి మరి ఇక్కడ 40 మంది ప్రభుత్వ ప్రైవేట్ రంగం నుంచి ఉత్తములైనటువంటి మరి పనివంతులైనటువంటి మహిళా ఉపాధ్యాయులను సెలెక్ట్ చేసి సావిత్రిబాయి పూలే అవార్డుతో వారిని సత్కరించి వారిని గౌరవించడం జరిగింది. వారికి మా తరఫున మరి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. సావిత్రిబాయి పూలే గారు మరి సమాజంలో చేసినటువంటి సేవలు కానీ, మహిళలకు అందించినటువంటి విద్య కానీ, బాలికాభివృద్ధి కోసం చేసినటువంటి సేవలు ఎన్నిలేనివి. ప్రతి మహిళ, సమాజంలో ఉన్న ప్రతి యువకుడు, చిన్నలు పెద్దలు అందరూ కూడా అమ్మను స్మరించుకోవాల్సినటువంటి దినము. ఆమె స్ఫూర్తిని అందించుకొని మరి ప్రతి టీచరు, ప్రతి తల్లి కూడా బాలికలందరికీ తర్వాత తరాలకి అందించాల్సినటువంటి బాధ్యత, విద్యా కుసుమాలుగా తయారు చేసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉందని తెలియజేస్తున్నాను. మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా దేశానికే ఆదర్శంగా నిలిచిన సావిత్రి పూలేనని శ్రీరాంపూర్ జీఎం సంజీవరెడ్డి పేర్కొన్నారు. బుధవారం శ్రీరాంపూర్ గనులు డిపార్ట్మెంట్లపై సావిత్రి పూలే 193వ జయంతి జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. జీఎం ఆఫీసులో సేవా అధ్యక్షురాలు రాధాకుమారి, జీఎం సంజీవరెడ్డిలు సావిత్రి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహిళలకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. అనంతరం జీఎం మాట్లాడుతూ మహిళా లోకానికి సావిత్రి పూలే ఆదర్శవంతురాలన్నారు. సమాజంలో అసమానతలు తొలగించడానికి నాంది పలికింది సావిత్రి పూలేనని చెప్పారు. సింగరేణి మహిళా ఉద్యోగులు సావిత్రి పూలేను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. అనంతరం వ్యాసరచన పోటీల విజేతలకు జీఎం బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో SO2 జీఎం రఘుకుమార్, DYGM అరవిందరావు, AGM మురళీధర్, DYGM చిరంజీవులు, SC లైజన్ ఆఫీసర్ కిరణ్ కుమార్, సర్వే ఆఫీసర్ వెంకటేశం, లా మేనేజర్ శిరీషారెడ్డి, లా ఆఫీసర్ ప్రభందిత, DYPM రాజేష్, సీనియర్ PO కాంతారావు పాల్గొన్నారు. శ్రీరాంపూర్ SRP1 గనిపై సింగరేణి BC ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సావిత్రి పూలే జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. SBCEA రాష్ట్ర అధ్యక్షుడు P శ్రీనివాస్, కార్యదర్శి పెట్టం లక్ష్మణ్లు గనిపై సావిత్రి పూలే చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సావిత్రి పూలే మొట్టమొదటిసారిగా బాలికల పాఠశాల ఏర్పాటు చేసి విద్యనందించారని చెప్పారు. మహిళల హక్కుల కోసం పోరాడారన్నారు. సావిత్రి పూలే చేసిన సేవలు మరువరానివన్నారు. ఈ కార్యక్రమంలో SRP1 మేనేజర్ విజయ్ కుమార్, సింగరేణి BC ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు తిరుపతి, మారుతి, వంగకుమార్, శ్రీకాంత్, పొగాకు రమేష్, మెండ వెంకటి, రమేష్, సత్యనారాయణ పాల్గొన్నారు. టీచర్గానే మన గుర్తింపు. మరి ఆమె టీచర్గా చేస్తున్నప్పుడు ఆమె ఏ విధంగా ఈ సమాజం ఆమెను బాగా కించపరిచింది. నువ్వు చదువు చెప్తావా? అప్పట్లో ఏంటంటే ఈవెన్ బ్రాహ్మణులలో ఆడవాళ్ళు కూడా చదువుకోవడానికి వీలైనటువంటి పరిస్థితి. హయ్యర్ కాస్ట్ కూడా ఆడవాళ్ళు చదువుకునేది కాదు. అట్ల మీద ఆమె ఒక చీర, మామూలు పాత చీర కట్టుకొని స్కూలుకు పోయినాక మళ్ళీ కొన్ని స్నానం చేసి మామూలు చీర కట్టుకొని మళ్ళీ వాళ్ళకి అక్కడ ఉన్న వచ్చిన వాళ్ళందరికీ చదువు చెప్పి మళ్ళీ తను వెనుకకు వస్తూ మళ్ళీ పెండ నీళ్ళ చీర కట్టుకొని ఇంటికి పోయింది. ఒక ఉద్దేశం ఇది వక్తలు చెప్పారు. అటువంటి వాళ్ళు చేయబట్టే మనం తర్వాత ఇంకోటి ఏంటంటే వీరి భర్త అయినటువంటి సావిత్రిబాయి పూలే గారు ఆయన చనిపోయిన తర్వాత 9 నెలలకే మళ్ళీ అంబేద్కర్ గారు చేయించారు. అంటే మన అందరం కూడా ఏమంటామంటే అంబేద్కర్ గారు కూడా ఆయన గురువుగా తీసుకుంటారు. మనం అంబేద్కర్ గారిని జ్యోతిబా పూలే గారి యొక్క రూపంగా మనం భావించుకుంటూ ఉంటాం. అంటే అంతటి సామాజికంగా అంతటి ఉన్నత స్థాయిలో అంబేద్కర్ గారు మనకు ఇచ్చారు. నేటి SMDC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SMDC న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.